ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారవు అనడానికి అనేక తార్కాణాలు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాలకు రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం అందక మృత్యు పోరాటం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి ఆసుపత్రికి వచ్చినా రోగం ముదిరి మృతి చెందుతున్నారు. మృతదేహాలను కూడా డోలీ కట్టి తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా విజయనగరం జిల్లా ఏజెన్సీలో కనిపిస్తూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తి గ్రామ పంచాయతీకి చెందిన గేదెల రామనాయుడు కుమారుడు రాజారావు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం విజయనగరం మహారాజా సర్వజన పెద్దాసుపత్రిలో చేరారు. అప్పటికే రోగం ముదిరిపోవడంతో వైద్యం పొందుతూ మరణించారు. ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చడానికి కుటుంబ సభ్యులు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. వర్షాకాలం కావడంతో చిలకలగడ్డ పొంగి పొరలుతున్నందున సుమారు 7 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని కర్రలకి దుప్పటి కట్టి డోలిగా తయారు చేసి అందులో మృతదేహాన్ని ఉంచి మోసుకెళ్లిన పరిస్థితి. ఇప్పటికే కొండపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ గ్రామాల్లో అయినా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి కొనసాగుతోంది. ఇటువంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. తాటిపూడి వెనుక ఉన్న గ్రామాలకు బోటు సదుపాయం కల్పించమని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ పరిస్థితిని అర్థం చేసుకుని బోటు సౌకర్యం లేదా చిలకలగడ్డ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గిరిజనం కోరుతున్నారు.